ఈరోజు మనము సీరాల వాటర్ దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ బోర్డు ఉంది చూడండి, సీరాల వాటర్ అని. ఒంగోలు పోయే దారిలో ఇదే దారి చూడండి. ఆ దారి కాడ ఒక చర్చ్ కూడా ఉన్నది. ఆ చర్చ్ కాడ నుంచి అట సీదా వెళ్ళిపోవాలా. ఏ రోడ్డు అటు ఇటు కూడా వెళ్ళొద్దు. స్ట్రైట్కి వెళ్తే మీకు వాటర్ దగ్గరికే పోద్ది. ఈ రోడ్డు ఇది రైల్వే స్టేషన్ నుండి ఒంగోలు పోయే రోడ్లో ఉంటుంది. దాదాపుగా రైల్వే స్టేషన్ నుండి 7 కిలోమీటర్ ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ అలలు అయితే ఎంత హైట్ నుండి వస్తాయో. దాదాపు 5 అడుగుల ఎత్తు అలలు వస్తున్నాయండి. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎండలు అయితే అదిరిపోతున్నాయి. నేను తీసేది వీడియో 8 గంటలకే, కానీ ఇది ఆడ 46 డిగ్రీలు ఉన్నది ఎండ. ఎండకు తట్టుకోలేక పిల్లలు అయితే సముద్రంలో ఆడుకుంటున్నారు. ఈ పిల్లలు ఏం పొద్దున్నే వచ్చారు. కొంచెం ఆగితే మటుకి జనాలు ఇంకా బాగా వస్తారు. మరొక వీడియో సాయంత్రం తీస్తాను, కానీ మీరు ఈ వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. వీడియోలు చూడటమే కదండి, ఎవరు వీడియో తీసినా కూడా వాళ్ళు మన వినోదం కోసమే తీస్తున్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని డబ్బులు ఇవ్వమంటలేదు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం. ఈ పిల్లలు అలలు వచ్చినప్పుడు వెనక్కిపోతారనిపిస్తుంది ఒక్కోసారి, కానీ వెనక్కి పోవట్లేదండి. నేను చాలాసేపు చూసిన 5 అడుగుల నుంచి వస్తున్నా కూడా వస్తుంది. మళ్ళీ మామూలుగా ఉంటుంది. పిల్లలు అయితే అట్లానే ఉంటున్నారు. చేపలు పట్టి పొద్దున్నే పడవలు అయితే బయటకు వచ్చినాయి. చేపలు తీసుకొని ఇప్పుడు ఈ చేపలు అమ్ముతారండి వీళ్ళు. ఇక్కడ గంటకు ఒక ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుంది ఎండ తట్టుకోలేక. నేనైతే 2 సార్లు లెమన్ జ్యూస్ తాగానండి. ఎండకు తట్టుకోలేమండి. ఇక్కడ ఏపీలో బీభత్సంగా ఉంది ఎండ. ఇక్కడ చేపలు పట్టి ఈ పడవలోనే లోపల ఒక డబ్బాలాగా ఉంటుందండి వాళ్ళకి. దాంట్లో ఒకవేళ వాళ్ళు కనుక 1 రోజు 2 రోజుల సముద్రంలో ఉన్నప్పుడు అందులో ఐస్ కూడా చల్లగా ఉంటుందంట. ఐస్ కూడా వేసుకొని పెట్టుకుంటారు. చేపలు ఏం ఖరాబు కావు. చాలా 15-20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయి చేపలు బట్టి తీసుకొస్తారు. కాబట్టి ఒక 2 రోజులు చేపలు ఖరాబు కాకుండా చనిపోయినాయి బతికినాయి అలాగ వేసుకొని తీసుకొస్తారంట.
ఇక్కడ చేపలు చాలా తాజాగా ఉంటాయండి. చిన్న మోటరే ఉన్నది వీళ్ళకి, దాని పక్కన పెట్రోల్ కూడా ఉన్నది. ఇదిగో చేపలు ఇక్కడ తయారు చేస్తున్నారు. మనం తీసుకొని వచ్చి ఇక్కడ బాగు చేయించినందుకు కిలోకి 30 రూపాయలు తీసుకున్నారు. మనం కిలో చేపలు తీసుకుంటే అక్కడ దాదాపుగా 1.5-2 కిలోల దాకా వస్తాయండి చేపలు. ఏడైతే 20 కిలోల చేపలు కోసిండు. ఒక్కొక్క ముక్కే కిలో ఉంటుంది. ఇక్కడ ఇది పెద్ద చేప కాబట్టి 350 రూపాయలు తీసుకున్నారు కిలో. ఈ కుప్ప 100 రూపాయలు అంటండి. ఇక్కడ ఒక ఆయన చూడండి తెచ్చుకున్నాడు పెద్ద పెద్ద చేపలు. 7 కిలోలు 8 కిలోలు ఉండే ఒక్కొక్క చేప. కిలో 300 లెక్క అమ్ముతుండు. ముక్క అయితే చాలా గట్టిగా ఉన్నదండి, బాగుంది, చాలా టేస్ట్గా ఉంటుందంట. ఇక్కడ తిన్న వాళ్ళు చెబుతున్నారు. ఈయనైతే చాలాసార్లు తీసుకుపోయినంట. ఇదే బాగా టేస్ట్ ఉంటుందంట. ఇక్కడ సముద్రం నుంచి తెచ్చి కింద పోసి పాట పెడుతున్నారండి. ఒకటి 6 కిలోలు 7 కిలోలు ఉంటుందండి ఒక్కొక్క చేప. ఇది చూడండి ఎంత బాగున్నదో. ఇవన్నీ ఇక్కడ కుప్ప పోసారండి కింద. దాదాపుగా 20 చేపలు దాకా ఉంటాయి. 20 చేపలు దాకా ఉంటాయి. 6 కిలోలు 7 కిలోలు 8 కిలోలు కూడా ఉన్నాయంట. మొత్తం 10,000 రూపాయలు. ఏమైపోతాయి మరి చిలుకల పయ్యారు మాట్లాడి పక్కన పడి పయ్యారు మాట్లాడు. ఇక్కడ 5-6 కిలోలు ఉంటాయండి. 150 రూపాయలు తీసుకుంటుంది. ఎంత అమ్మా ఈ కుప్పలు ఎంత? 100 రూపాయలు.
నాకు కిట్టుబడి అయితే బేరం బాగొచ్చు మాకెళ్ళి గడ్డి పెట్టి ఇచ్చేస్తాను కాదమ్మా 7 కేజీ చేపలు అయ్యే మరి అవి కూడా రాలేదు ఈరోజు ఎంత అమ్మా ఈ కుప్ప ఎంత 400 బాగుంది 2 కోళ్ళ మంది చెప్తారు అడిగేసుకోండి 400 వచ్చి ఇచ్చేస్తాను 5 కేజీలు వేయండి ఎన్ని కేజీలు 5 రెండు కలిసి 5 కేజీలు 5 కేజీలు 5 కేజీలు వేయలేదు ఎంత 1000 రూపాయల 1000 రూపాయలు చెప్పలేదు నేను కొవ్వు వచ్చి నేను ఏం చెప్పానంటే 2 కోళ్ళ మీద 600 ఇవ్వండి మొత్తం 1200 చేసేసుకోండి అడగండి ఏదో ఒక బేరం అడిగేసి వచ్చేస్తాం తిరుగు వచ్చి ఇచ్చేస్తాం చూడరే చేతిలో కొన్నాను 350 రూపాయలు కదా నోటా చూడండి మళ్ళీ ఏం తీకండి చూడండి నోటాకి రెండమ్మా రండి చూసుకోండి జనమయ్య వెళ్ళేవారు ఏంటండి వెళ్ళిపోతాను వెళ్ళాలి కానీ వెళ్ళమని చెప్పాడు చూడండి అమ్మా 150 ఎవరుందా 50 రూపాయలు చేపట్టు 150 ఇదే ఏం మీరు ఎవరు లేదమ్మా చెప్పమ్మా ఏం లేదా నువ్వు ఎవరు వ్యాపారం ఇచ్చేద్దాం దానికే ఉంది మరి ఇక్కడే ఉన్నాయి చూడమ్మా నూట 50 అంటే నాకేమి లేదు ఇచ్చేమ్మా డబ్బులు ఇచ్చి నాన్న ఆ అమ్మ దగ్గర 150 రూపాయలు తీసుకో బాబా నూట 50 ఇచ్చేమ్మా ఇచ్చేమ్మా అబ్బి అమ్మా మళ్ళీ 150 అనియా
చేపలు ఎంతరా బా ఆ? ఎంత మీ అమ్మ లేదా ఏ అయితే అవి తీసుకోవాలా డబ్బులు అక్కడే పెట్టుకోవాలి అంతే ఈ ముక్కలు ఎంత అది కిలో 700. పండు చేపనాయి కదే పండు చేప ముక్క. ఓ అలేకనా కిలో 700. ఇది పండు చేప కదా. ఇందులో ముళ్ళు ఉంటాయిగా మధ్యలో ముక్క. ముళ్ళు ఉంటాయిగా ముళ్ళు ఉంటాయి కాక దాంట్లో మరి ముళ్ళు ఉండదు. ఉప్పు జింగే ఒకటే ముళ్ళు. పావు కిలో 150. అది అదైతే పావు కిలో ఉందా. అవి కూడా ఉప్పు ఇందులో ఒకటే ముళ్ళ అందులో కాదండి, అది ఇది ఆ ముక్క. ఆ ముక్క చేప ముక్క. అవి ఎంత కేజీ ఇది ముక్కలు ఎంత పావు కేజీ 150, కేజీ 600. ఏంది ఇంత రేటు చేస్తున్నావు ఈ ఉప్పు చేపలు అయితే అది 350, ఇది 300. ఎంత ఈ రేటు ఏనంతేనా ఏనంతేనా ఆమె దగ్గర అనవసరం తీసుకున్నా ఆమె దగ్గర అనవసరం తీసుకున్నా 300కి ఇచ్చేవాడు నువ్వైతే స్టేషన్